హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? చేపల కూరని రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మా చెల్లి అయితే ఈ కర్రీ చాలా టేస్టీగా చేస్తుంది. ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకుని అందులో ధనియాలు, ఎండుమిర్చి వేసి బాగా వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక దాకా తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత రెడీ చేసుకున్న మసాలా కూడా వేసుకుని కొద్దిసేపు మగ్గిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకుని మసాలా మగ్గిన తర్వాత శుభ్రం చేసుకున్న చేప ముక్కలు వేసి ముక్కలకి మసాలా పట్టించండి. అది బాగా పట్టిన తర్వాత మాత్రమే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసుకుని ఇందులోనే మీ దగ్గర ఉంటే బెండకాయ ముక్కలు ఒక గుప్పెడు వరకు కొత్తిమీర వేసి కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకుని గరిటె పెట్టుకుని ఇలా ఒకసారి మెదుపుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వనివ్వండి. పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోనే మరి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని చల్లారిన తర్వాత చేపల కూర వేసుకుని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.